హాయ్ ఆల్. ఇప్పుడు బ్లడ్ రిలేషన్లో ఒక క్వశ్చన్ అయితే చూసుకుందాం. మీ నాన్నగారి చెల్లి భర్త అత్తగారి ఏకైక కొడుకు మీకు ఏమవుతాడు? ఆప్షన్స్ వచ్చేసి తమ్ముడు, మామయ్య, అల్లుడు, నాన్న. అయితే ఈ వీడియో నేను ఇదివరకే అప్లోడ్ చేశాను. చాలామంది మామయ్య అని, అల్లుడు అని, నాన్న అని ఆన్సర్ చేశారు. ఇంకొంతమంది అర్థం కాలేదు అని కూడా చేశారు. సో ఇప్పుడు వారి కోసం నేను ఏ విధంగా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీ నాన్నగారి అంటే ఇతని యొక్క నాన్నగారి, ఇతన్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ప్లస్ సింబల్, జెంట్స్కి అయితే ప్లస్, లేడీస్కి అయితే మైనస్ తీసుకుందాం. ఇతని యొక్క నాన్నగారు, ఇక్కడ నాన్నగారి చెల్లి, నాన్నగారి చెల్లి అంటే సిబ్లింగ్స్ కదా, వీరిద్దరు సిబ్లింగ్స్ కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. చెల్లి భర్త వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్కి ఈక్వల్ టు అనే సింబల్ని యూజ్ చేయాలి. భర్త యొక్క అత్తగారి, భర్త అత్త అనంటే వీళ్ళకన్నా ముందు జనరేషన్ ఆమె కదా, సో పైనకి తీసుకోవాలి మనం. అత్తగారి ఏకైక కొడుకు అంటే ఈయనకి అత్త అయిందంటే ఈమెకి ఏమవుతుంది? తల్లి అవుతుంది. తల్లి అని అంటే ఇతనికి ఏమవుతుంది? ఇతనికి కూడా తల్లి అవుతుంది కదా వీళ్ళ బ్రదర్కి. సో వీళ్ళ బ్రదర్కి కూడా తల్లి అవుతుంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి రిలేషన్ ఏంటి? తల్లి కొడుకు. ఈమెనేమో తల్లి, ఈయనేమో కొడుకు, ఈమె తల్లి, ఈమె కూతురు, అవుతుంది. ఇతను అల్లుడు, ఇతను వచ్చేసి ఈవిడకి ఏమవుతాడు? మనవడవుతాడు. ఇతనికి ఏమవుతాడు? కొడుకు. ఇతనికి ఈయన తండ్రి అవుతాడు, ఇతనికి కొడుకు అవుతాడు. సో ఈ వ్యక్తికి ఈయన ఏమవుతాడు అంటే తండ్రి అవుతాడు, నాన్న. ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ డి, తండ్రి. థ్యాంక్ యూ ఆల్.